సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. లైక్ మనము మన బిగ్గీ రిటర్న్ గురించి మాట్లాడబోతున్నాం, ది ఐకాన్, ది లెజెండ్ గోల్డ్బర్గ్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ బాస్ అంతేకాదు అంటే ఇంకా చాలా అంటే మనం ది వైపర్ ర్యాండీ ఆర్టన్ గురించి, ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి, అండ్ ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్, ద రాక్ గురించి, రోమన్ రేన్స్ గురించి. అంటే ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్, మన బ్రాన్ స్ట్రోమన్ గురించి. ఎందుకంటే మీకు తెలుసు, మన బ్రాన్ స్ట్రోమన్ ప్రెసెంట్ కోసం మనకి డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకు కనిపిస్తలేరంటే బ్రాన్ స్ట్రోమన్ ఇంజర్డ్ ఉన్నారు. సో అందుకని మన బ్రాన్ స్ట్రోమన్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. అండ్ బ్రాన్ స్ట్రోమన్ కంటే అంటే జిమ్ చేసుకుని వర్కౌట్ చేసుకుని డాక్టర్స్ మెడికల్లీ క్లియర్ చేసినారు. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే ఇంకా పూర్తిగా అంటే రెస్లింగ్ కోసం ఇంకా మెడికల్లీ క్లియర్ కాలేదు. బట్ ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారంటే, ఇప్పుడు జిమ్ అంటే ఇప్పుడు ట్రైనింగ్ స్లోలీ స్టార్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు అంత మంచిగా ఉంటే మేబీ రాయల్ రంబల్లో రావచ్చు అంట. లేదంటే రాయల్ రంబల్ తర్వాత కాకపోయే కొన్ని స్మాక్ డౌన్స్ అంటే అసలు మీద కంటే ముందుకు రావచ్చు అని మనకి ఇలాంటి ఒక మంచి రూమర్ వచ్చింది. ఎస్ గైస్, మన బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ గురించి మాట్లాడితే బ్రాన్ స్ట్రోమన్ అంత మంచిగా ఉంటే రాయల్ రంబల్లో, లేదంటే రాయల్ రంబల్ తర్వాత మనకి మేబీ రసమైన కంటే ముందు మన స్మాక్ డౌన్లో కనిపించిన ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ వచ్చినప్పుడు బ్రాన్ స్ట్రోమన్తో పాటు మన అంకల్ హాడీ వస్తే ఇంకా చాలా మజా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, వీళ్ళు చాలామంది నాకు మన బిగ్గీ గురించి అడుగుతున్నారు, అన్న బిగ్గీ గురించి చెప్పని. వీళ్ళు చాలామంది స్పెషల్ నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు చాలామంది బిగ్గీ గురించి చెప్పని. సో చూడండి, బిగ్గీ మెడికల్లీ క్లియర్ అయిపోయినారు. మన బిగ్గీ డాక్టర్స్ మన బిగ్గీకి ఎప్పుడో మెడికల్లీ క్లియర్ చేసినారు. అండ్ ఒక్కవేళ మీకు తెలియదు అంటే కొంచెం మీకు షార్ట్ ఫామ్లో అప్డేట్ ఇచ్చేస్తాం. చూడండి, మన బిగ్గీకి నెక్లో దెబ్బ తాకంటే ఇంజురీ అయిపోయింది. సో అందుకని మన బిగ్గీ మనకి ప్రెజెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే మన బిగ్గీ అంత మంచిగా ఉంటే రాయల్ రంబల్ రావచ్చు అంట. ఎందుకంటే మన బిగ్గీ డాక్టర్స్ అయితే మన బిగ్గీకి మెడికల్లీ క్లియర్ చేసినారు. బట్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ ఇంకా మెడికల్లీ క్లియర్ చేయలేదు. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన బిగ్గీ డాక్టర్స్ మెడికల్లీ క్లియర్ చేసినారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఆల్మోస్ట్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ని మెడికల్లీ క్లియర్ చేస్తారు. అండ్ అంత మంచిగా ఉంటే రాయల్ రంబల్ మన బిగ్గీ రిటర్న్ కావచ్చు అంట. ఎస్ గైస్, మన రాయల్ రంబల్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన బిగ్గీ రిటర్న్ చేయొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. దానికంటే ముందు వస్తే ఇంకా మంచిదే, బట్ రాయల్ రంబల్ అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఒక టైంలో చెప్పాలంటే మన బిగ్గీ రిటర్న్ చాలా క్లోజ్ వచ్చేసింది. ఓకే, అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ రా టెలికాస్ట్ కాలేదంటే మనకి రీసెంట్లీ రా రాలేదంటే మనకి రా రోజు అంటే మనకి ఏంటంటే ఓన్లీ అంటే సంవత్సరం జరిగిన అంటే బెస్ట్ మ్యాచ్ అంటే మనకి ఓన్లీ హైలైట్స్ చూపిస్తున్నారు. అండ్ అలాంటి రాకి అంటే రీసెంట్లీ రా వచ్చింది, బట్ రా అంటే మనకి టెలికాస్ట్ అంటే లైవ్ రాలేదన్నమాట, అంటే ఓన్లీ హైలైట్స్ చూపిస్తున్నారు. సో ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే ఎస్ గైస్, ఇప్పుడు మీరు కొంతమంది కామెంట్స్ అంటే ఈ రా వ్యూవర్షిప్ ఏందన్నా అంటే ఈ రాలో ఓన్లీ హైలైట్స్ చూపిస్తున్నారు కదా అని వీళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారు తెలుసు. చూడండి, అంటే ఈ రాలో మనకి ఓన్లీ హైలైట్స్ చూపిస్తున్నారు, బట్ ఈ హైలైట్స్కి ఎంతమంది చూసినారు అది ఒక ఇంపార్టెంటే కదా. సో అందుకని ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ జరిగిన మన రా అంటే వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే ఓన్లీ 6 లక్షలు అంటే మనకి 6,98,000 వ్యూస్ వచ్చినాయి అన్నమాట. అంటే మిలియన్ కంటే తక్కువ వచ్చినాయి, అంటే 3 లక్షలు తక్కువ వచ్చినాయి, అంటే 1 మిలియన్కి 3 లక్షలు తక్కువ వచ్చినాయి అన్నమాట. సో టోటల్ అంటే నియర్లీ మీరు 7 లక్షలు అనుకోవచ్చు. సో 7 లక్షల వ్యూస్ వచ్చినాయి అన్నమాట మన రాకి. అండ్ అంతకుముందు రాతో కంపేర్ చేస్తే ఆ రాకి 1.562 మిలియన్ వచ్చింది. ఎందుకంటే అది ఒక లైవ్ రా ఉండే అండ్ ఇది జస్ట్ ఒక హైలైట్స్ ఉండే కాబట్టి ఓన్లీ నియర్లీ ఒక 7 లక్షలు వచ్చాయి అన్నమాట వ్యూవర్షిప్. కానీ అయినా బాగానే వచ్చింది, 7 లక్షలు అంటే నాట్ బ్యాడ్, కొంచెం బాగానే వచ్చింది. అంటే ఓన్లీ హైలైట్స్ చూపించినారు, బట్ అయినా చాలా మంది అంటే 7 లక్షల మంది అంటే ఆ హైలైట్స్కి లైవ్ అంటే రీసెంట్లీ చూసినారనమాట రాకి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన నిక్ ఆల్డిస్ గురించి, మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ గురించి. చూడండి, మన స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ అండ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్తో ఒక సెగ్మెంట్ జరిగినప్పటి నుంచి మన నిక్ ఆల్డిస్ పైన చాలా మనకి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. అంటే రెస్లింగ్ చేస్తారు, మేబీ ఇన్ ఫ్యూచర్లో రోమన్స్తో ఫైట్ చేయొచ్చు, లేదంటే మనకి ఇలా మధ్య ఏదైనా మంచి స్టోరీ చూపించచ్చు అని ఇలాంటి చాలా రకరకాల రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఇలాంటి చాలా రకరకాల రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే నిక్ ఆల్డిస్ కోసం
2024లో అంటే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఈ 2024లో కంపల్సరీ నిక్ ఆల్డిస్ ఫైట్ చేస్తారంట. ఎందుకంటే నిక్ ఆల్డిస్ ఆల్రెడీ ఒక రెస్లర్ అనమాట. సో నిక్ ఆల్డిస్ ఫైట్ చేస్తారు అంట 2024లో. అంటే ఇప్పుడు 2024 అంటే ఇక ఎప్పుడైనా కావచ్చు, అంటే అది జనవరిలో కావచ్చు, ఇలాంటి రసల్మేనియా కావచ్చు, అంటే ఎప్పుడైనా కావచ్చు. సో 2024 కోసము అంటే నిక్ ఆల్డిస్ కోసం కొన్ని మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయంట. సో 2024లో నిక్ ఆల్డిస్ ఫైట్ చేస్తారంట. అండ్ మేబీ అపోనెంట్ మన జిమీ ఊసా కావచ్చు, లేదంటే రోమన్ రైన్స్ కావచ్చు, లేదంటే ది బ్లడ్ లైన్ వర్సెస్ అథారిటీవి కావచ్చు. అంటే కానీ ఏమైనా కావచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ రూమర్స్ ఏమంటున్నారు అంటే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నెక్స్ట్ ఇయర్ మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అని చెప్పినారు, బట్ మంత్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు. సో మనం కొంచెం వెయిట్ చేయాలి. బట్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సాషా బ్యాంక్స్ గురించి. గాయస్ నేను మీద రీసెంట్లీ చాలా వీడియోస్లో మన సాషా బ్యాంక్స్ గురించి అప్డేట్స్ ఇస్తున్నాను. ఎందుకంటే సాషా బ్యాంక్స్ పైన మనకి ప్రతిరోజు అంటే మనకి ఏదో రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే సాషా బ్యాంక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన డబ్ల్యూడబ్ల్యూతో డీల్ డన్ అయిపోయింది అనమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూ అండ్ సాషా బ్యాంక్స్ మధ్యలో ఇప్పుడు మొత్తం మీటింగ్ అంతా అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ మన డబ్ల్యూడబ్ల్యూ మరొకసారి మన సాషా బ్యాంక్స్కి సైన్ చేసుకున్నారని, అంటే డీల్ డన్ అంటే ఇక కంపల్సరీ సైన్ చేసుకున్నారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో అంతా మంచిగా ఉంటే ద బాస్ సాషా బ్యాంక్స్ మనకి మన 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో కనిపించచ్చు అంటే. ఎందుకంటే చూడండి ఇప్పుడు జేడ్ కార్గిల్ గురించి మాట్లాడితే ఇప్పుడు చాలామంది అన్నారు జేడ్ కార్గిల్ రిటర్న్ మొత్తం సర్వనాశనం చేసినారు, అంటే జేడ్ కార్గిల్ది హైప్ మొత్తం సర్వనాశనం అయిపోయింది చాలామంది చెప్తున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే చూడండి జేడ్ కార్గిల్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసినట్టు సైన్ చేయగా ఆల్రెడీ చాలా హైప్ అయిపోయింది. సో అందుకని వాళ్ళు ముందే మనకి ఆన్ టీవీలో చూపించినారు. బట్ ఇన్ రింగ్ యాక్చువల్లీ ఇంకా మన జేడ్ కార్గిల్ డెబ్యూ కాలేదు కదా. సో ఇప్పుడు మన జేడ్ కార్గిల్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ అంటే మనకి అంటే మన పర్ఫార్మెన్స్ సెంటర్లో బ్యాక్ స్టేజ్ అంటే బ్యాక్ స్టేజ్ కాదు పర్ఫార్మెన్స్ సెంటర్లో మన జేడ్ కార్గిల్ ట్రైన్ అవుతుంది. వారంలో 2-3 రోజులు ట్రైన్ తీసుకుంటుందంట. అండ్ మన 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ మన జేడ్ కార్గిల్ కనిపించచ్చు అని ఇలాంటి రూమర్స్ అనమాట. సో మన జేడ్ కార్గిల్ది ఇన్ రింగ్ యాక్షన్ డెబ్యూ గురించి మాట్లాడితే ఇన్ రింగ్ యాక్షన్ డెబ్యూ మన జేడ్ కార్గిల్ది రాయల్ రంబుల్లో కావచ్చు. ఓకే, కానీ ఇప్పుడు సాషా బ్యాంక్స్ గురించి అంటే సాషా బ్యాంక్స్ అండ్ జేడ్ కార్గిల్ అంటే ఇద్దరు కలిపి ఎందుకు అప్డేట్ ఇస్తున్నారు చూడండి. ఇప్పుడు జేడ్ కార్గిల్ డబ్ల్యూడబ్ల్యూ సైన్ అయిపోయింది ఆల్రెడీ, మనకి బ్యాక్ స్టేజ్ కనిపించింది కదా మన జేడ్ కార్గిల్ మన డబ్ల్యూడబ్ల్యూలో, అంటే మనకి రాలో స్మాక్ డౌన్లో ఎన్ఎక్స్టీలో ఆల్రెడీ జేడ్ కార్గిల్ కనిపించింది. సో 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో జేడ్ కార్గిల్ ఫైట్ చేసినప్పుడు అంటే సర్ప్రైజ్ ఉంటుంది, బట్ అంత సర్ప్రైజ్ ఏమి ఉండదు. సో ఇప్పుడు మన 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో ఇప్పుడు ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ జరిగితే ఇంకా మజా వస్తుంది కదా. సో అందుకే మన డబ్ల్యూడబ్ల్యూ మన ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో కొన్ని సర్ప్రైజ్ రిటర్న్స్ ప్లాన్ చేస్తుందంట. అండ్ సర్ప్రైజ్ రిటర్న్స్లో మన సాషా బ్యాంక్స్ బి కావచ్చు అంట. ఎస్ గైస్, ద బాస్ సాషా బ్యాంక్స్ మనకి మన 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో కనిపించవచ్చు. మన రాయల్ రంబుల్లో మన సాషా బ్యాంక్స్ రిటర్న్ చేయొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే చాలా అంటే ఓన్లీ ఒక సోర్స్ అని కాదు, ఎన్ని సోర్సెస్ ఉన్నా అన్ని సోర్సెస్ నుంచి మనకి ఇవే రూమర్స్ వస్తున్నాయి. సో మన సాషా బ్యాంక్స్ మనకి మన రాయల్ రంబుల్ మ్యాచ్లో కనిపించినట్టు రిటర్న్ చేయొచ్చు అంట. ఓకే, సో ఇప్పుడు రిటర్న్ చేస్తే మంచిదే, కానీ రిటర్న్ చూడండి ఇప్పుడు రూమర్స్ అన్నప్పుడు చాలా రూమర్స్ నిజమైనాయి. సో ఇప్పుడు ఈ రూమర్ నిజం కావచ్చు. సో అందుకని నేను అందరితో ఈ రూమర్ షేర్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ డీల్ డన్ అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఒకవేళ నిజంగా డీల్ డన్ అయిపోతే ఇంకా మంచిదే. సో మన సాషా బ్యాంక్స్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూ చాలా తొందరలోనే కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ఒక ఫేక్ రూమర్ గురించి. సో రీసెంట్లీ ఏమైందంటే ఎల్ఏ నైట్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసినారు. ఎల్ఏ నైట్కి అంటే మన ఎల్ఏ నైట్ మా డబ్ల్యూడబ్ల్యూది వెల్నెస్ పాలసీ బ్రేక్ చేసినారు, డ్రగ్స్ తీసుకున్నారు. సో అందుకే మా డబ్ల్యూడబ్ల్యూ ఎల్ఏ నైట్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ తీసేసింది అని చాలా రకరకాల రూమర్స్ వచ్చినాయి. మీరు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్వి షేర్ చేసి అడిగినారు, నాకు రియల్ అని అడిగినారు. సో చూడండి బాస్, రియల్ కాదు. మన ఎల్ఏ నైట్కి మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేయలేదు, అంటే అది ఒక ఫేక్ రూమర్ అనమాట. అంటే సోషల్ మీడియాలో చాలా ఫేక్ రూమర్స్ వస్తూనే ఉంటాయి. అండ్ మంచిగా మీరు చాలామంది నాకు మన రాజాడి ఇన్స్టాగ్రామ్లో అడిగినారు, చాలా మంచి పని చేసినారు అడిగి. ఎందుకంటే చెప్పలేము ఇంకా చాలా మందికి ఇలాంటి డౌట్ ఉండొచ్చు. సో మీరు ఎవరెవరు అడిగినారు వాళ్ళకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీరు అడిగినందుకు నేను ఇప్పుడు మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మా ఎల్ఏ నైట్కి రిలీజ్ చేయలేదు. ప్రజెంట్ కోసం అయితే మాకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే ఇది ఒక ఫేక్ రూమర్ అనమాట. ఓకే, సో ఎల్ఏ నైట్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ కాలేదు. ప్రజెంట్ వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే ఇది ఒక ఫేక్ రూమరే. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన గ్రేసన్ వాలర్ గురించి. ఎందుకంటే గ్రేసన్ వాలర్కి అంటే రీసెంట్లీ అంటే మీరు రసమీనాలు ఒకవేళ ఫైట్ చేస్తే సూపర్ స్టార్తో ఫైట్ చేస్తారని అడిగినప్పుడు మన గ్రేసన్ వాలర్ ర్యాండీ ఆర్టన్ అండ్ సీఎం పంక్ పేరు చెప్పినారు. ఎస్ గైస్, గ్రేసన్ వాలర్కి అపోనెంట్స్ రసల్మేనియాలో ర్యాండీ ఆర్టన్ లేదంటే మన సీఎం పంక్ కావాలంట. సో ఇప్పుడు
మీరేమంటారు అంటే గ్రేసన్ వాలర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ రసమేలో మంచిగా ఉంటాయి, అంటే గ్రేసన్ వాలర్ వర్సెస్ CM Punk మ్యాచ్ అసలు మంచిగా ఉంటుంది, అంటే అసలు గ్రేసన్ వాలర్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లోనే ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది గాయస్. మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు మన ర్యాండీ ఆర్టన్ అంటే గుర్తొచ్చింది చూడండి, మీ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్టింగ్లో కాబోయే ఫస్ట్ స్మాక్ డౌన్ రెవల్యూషన్లో మనకి మన ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ వర్సెస్ LA Knight మధ్యలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ మన రోమన్ రైన్స్ అపోనెంట్ అన్నమాట ఫర్ రాయల్ రంబల్. ఓకే, సో ఇప్పుడు ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అదే ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో చూడండి మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఎక్కువైతే ఛాన్స్ అయితే మన ర్యాండీ ఆర్టన్ మీకు అనిపిస్తున్నాయి. సో మన ర్యాండీ ఆర్టన్ గెలుస్తారంట, లేదంటే మన ఏజ్ స్టైల్స్ కావచ్చు. బట్ ఒకవేళ ఏమైనా గడబడైతే మాత్రం అంత మంచిగా ఉంటే మనకి ఫేటల్ 4-way మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు అంట మన రాయల్ రంబల్లో. ఎస్ గైస్, మనకి రోమన్ వర్సెస్ ర్యాండీ వర్సెస్ మన ఏజ్ స్టైల్స్ వర్సెస్ LA Knight మధ్యలో ఒక మంచి ఫేటల్ 4-way మ్యాచ్ మన రాయల్ రంబల్లో చూడడానికి దొరకొచ్చంట. కానీ ఇప్పుడు ఒక్కవేళ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరు గెలుస్తారంటే చూడండి ర్యాండీ ఆర్టన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, లేదంటే మన ఏజ్ స్టైల్స్ అంట. కానీ ఒకటిసారి ఏమైందంటే ఈ LA Knight లైవ్ ఈవెంట్స్లో ఊకే రోమన్ రైన్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ LA Knight ఏమని చెప్తున్నా అంటే చూడండి నేను రోమన్ రైన్స్ ఇప్పుడు నేను రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తాను, రాయల్ రంబల్ నేనే ఫైట్ చేస్తాను, నేను రోమన్ రైన్స్ దగ్గరికి వెళ్ళి ఛాంపియన్షిప్ తీసుకుంటాను అని LA Knight ఊకే లైవ్ ఈవెంట్స్లో రోమన్ రైన్స్ కి టార్గెట్ చేస్తుండు. సో దీని అర్థం ఏంది అంటే LA Knight కొంపదేశి LA Knight రాయల్ రంబల్లో రోమన్ రైన్స్ అపోనెంట్ అవుతాడైంది అంటే. కానీ ఇప్పుడు ఏమైనా కావచ్చు, బట్ LA Knight కాకపోతే మంచిది, ఎందుకంటే LA Knight ఆల్రెడీ ఫైట్ చేసినారు కాబట్టి. అంటే మన ర్యాండీ ఆర్టన్ అపోనెంట్ ఉంటే మంచిగా ఉంటుంది రోమన్ రైన్స్కి, లేదంటే ఏజ్ స్టైల్స్ అయినా పర్లేదు. బట్ LA Knight అంటే ఆల్రెడీ మ్యాచ్ జరిగింది కాబట్టి మన ఏజ్ స్టైల్స్కి లేదంటే ర్యాండీ ఆర్టన్కి ఛాన్స్ వస్తుంది, మంచిగా ఉంటుంది. లేదంటే ఒక మంచి ఫేటల్ 4-way మ్యాచ్ జరిగితే ఇంకా మంచిది, అంటే మన రోమన్ వర్సెస్ ర్యాండీ వర్సెస్ ఏజే వర్సెస్ LA మధ్యలో ఒక మంచి ఫేటల్ 4-way జరిగితే చాలా అంటే చాలా మజా వస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ గురించి, ఎందుకంటే రీసెంట్లీ మన గోల్డ్బర్గ్ బర్త్డే ఉండే. సో బర్త్డే ఉన్నప్పుడు మన గోల్డ్బర్గ్కి అంటే చాలామంది విష్ చేసినారు, బట్ మన WWE ఫ్యాన్స్కి మన గోల్డ్బర్గ్ చాలా నారాజ్ చేసినారు. అంటే మనం ఫస్ట్ మన గోల్డ్బర్గ్కి బర్త్డే విష్ అంటే లేట్ అయిపోయింది, బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మన గోల్డ్బర్గ్కి బిలేటెడ్ బర్త్డే. సో మీరు కామెంట్స్లో గోల్డ్బర్గ్కి బర్త్డే విష్ చేయండి, బట్ ఈ అప్డేట్ వినండి ఫస్ట్, దాని తర్వాత విష్ చేయండి. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ నారాజ్ అయిపోయినారు రీసెంట్లీ మన గోల్డ్బర్గ్తో. అసలు మ్యాటర్ ఏంటంటే చూడండి, మీ ఎందుకు ఒకటి తెలుసు మన గోల్డ్బర్గ్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఆల్రెడీ జరిగింది అండ్ ఈ మ్యాచ్ మన రోమన్ రైన్స్ గెలిచినారు. సో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా రూమర్స్ వచ్చినాయి మన గోల్డ్బర్గ్ది లాస్ట్ మ్యాచ్ ఇక అయిపోయింది. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే మేబీ ఇంకొక రిటైర్మెంట్ మ్యాచ్ మనకి గోల్డ్బర్గ్ది చూడడానికి దొరకొచ్చాయి, ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. అండ్ నేను ఆ టైంలో మీ అందరికీ ఆల్రెడీ చెప్పినాను అనమాట, అంటే మన గోల్డ్బర్గ్ది ఇంకా లాస్ట్ మ్యాచ్ కాలేదు. అంటే రోమన్ రైన్స్తో గోల్డ్బర్గ్ ఫైట్ చేశారు కరెక్టే, కానీ గోల్డ్బర్గ్ది ఇంకా లాస్ట్ మ్యాచ్ జరగలేదు. ఒక లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది. కానీ మన గోల్డ్బర్గ్ది కాంట్రాక్ట్లో ఉన్న మ్యాచెస్ అయితే అయిపోయినాయి, బట్ ఒక లాస్ట్ మ్యాచ్ జరిగితే మంచిది. అండ్ లాస్ట్ మ్యాచ్ చాలా రూమర్స్ వచ్చినాయి, బట్ ఆ లాస్ట్ మ్యాచ్ జరగలేదు కదా మన గోల్డ్బర్గ్ది. అండ్ ఇప్పుడు రీసెంట్ ఏమైందంటే మన గోల్డ్బర్గ్ మిస్టర్ McMahonకి తిట్టి పడేసినారు. అండ్ మన గోల్డ్బర్గ్ ఏమని చెప్పినారు అంటే చూడండి, మిస్టర్ McMahon నాకు రోమన్ రైన్స్ మ్యాచ్ ఇచ్చిండు బాగానే ఉండే, అండ్ నేను ఆ మ్యాచ్ నేను ఫైట్ చేసినాను అండ్ ఒక టైప్లో నేను ఓడిపోయాను, ఎందుకంటే నాకు ఇంకో మ్యాచ్ ఉండే, అంటే నాది ఒక లాస్ట్ రిటైర్మెంట్, అంటే నాకు ఒక ప్రాపర్ ఒక మంచి రిటైర్మెంట్ మ్యాచ్ ఇస్తా అని చెప్పిండు మన మిస్టర్ McMahon. బట్ నాకు ఆ రిటైర్మెంట్ మ్యాచ్ ఇంకా ఇయ్యలేదు అని కొంచెం బ్యాడ్గా మాట్లాడినారు మన మిస్టర్ McMahon గురించి. సో ఇప్పుడు అసలు మన గోల్డ్బర్గ్ ఏమంటున్నారు అంటే ఒక టైప్లో నేను కావాలని ఓడిపోయినా అదని కొంచెం ఇండైరెక్ట్లీ మాట్లాడుతున్నారు, ఎందుకంటే నాకు లాస్ట్ మ్యాచ్ ఇస్తా అని చెప్పిండు బట్ ఇయ్యలేదు మిస్టర్ McMahon అని కొంచెం ఈ టైప్లో గోల్డ్బర్గ్ మాట్లాడుతున్నారు. సో అందుకని చాలామంది ఫ్యాన్స్ నారాజ్ అయిపోయినారు, చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల్డ్బర్గ్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే చూడండి, ఇప్పుడు గోల్డ్బర్గ్ అయితే నిజంగానే ఒక రిటైర్మెంట్ మ్యాచ్ ఇస్తా అని చెప్పిండంట మన మిస్టర్ McMahon, కానీ ఇయ్యలేదు. అని ఇప్పుడు మిస్టర్ McMahon కంట్రోల్లో లేరు. సో ఇప్పుడు టిటి వేస్ట్ అంటే ఇప్పుడు ఏం చేసినా వేస్టే, కానీ గోల్డ్బర్గ్ కొంచెం బ్యాడ్గా మాట్లాడిస్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేగా రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో కోడీ రోడ్స్ మరొకసారి రోమన్ రైన్స్ గురించి మాట్లాడినారు బాస్, ఇది హైలైట్ అనమాట. సో రీసెంట్లీ లైవ్ ఈవెంట్లో ఏమైందంటే కోడీ రోడ్స్ నేను నెక్స్ట్ టైం మళ్ళొకసారి ఎరీనాలో వచ్చినప్పుడు నేను రోమన్ రైన్స్ దగ్గరికి ఆ టైటిల్ తీసుకొని వస్తాను, నేను రోమన్ రైన్స్కి నేను ఓడిపించేస్తాను, ఆ రోమన్ రైన్స్ దగ్గర ఉన్న టైటిల్ నా దగ్గర వచ్చేస్తుంది అని మన కోడీ రోడ్స్ మాట్లాడినారు రోమన్ రైన్స్ గురించి. ఎస్ గైస్, అంటే ఒక స్టోరీ ఎండ్ చేస్తారంట. అండ్ నాకు తెలుసు స్టోరీ పైన వీడియో చేస్తా అని చెప్పినా కానీ చేయలేదు. ఇప్పుడు మీకు నా వాయిస్ కొంచెం అర్థమవుతా ఉంటే ఇప్పుడు నేను కొంచెం బాగా రికవర్ అయినాను. అండ్ ఇప్పుడు నేను చాలా ఫాస్ట్గా అంటే మన
చెప్పాను, చేసేస్తాను డైరెక్ట్గా. అంటే నేను చేస్తాను చెప్పిన బట్టి నేను కొడిడోర్ స్టోరీ పైన వీడియో చేయలేదు కదా, నేను చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తుంది, చాలా తొందరగా వచ్చేస్తుంది, నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది. ఓకే, సో కొడిడోర్స్ ఆ స్టోరీ వీడియో చూసిన తర్వాత ఇక మీకు మొత్తం డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఎందుకు కొడిడోర్స్ రోమన్ రేస్ ఊకే ఛాలెంజ్ చేస్తుండో దానిపైన ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద రాక్ గురించి, ది బ్రాహ్మా బుల్, ద పీపుల్ ఛాంప్ ద రాక్ గురించి. ఎందుకంటే చూడండి, రీసెంట్లీ నేను మీద ఒక వీడియోలో అంటే ద రాక్ ఎలిమినేషన్ చేంబర్లో కనిపించచ్చు. ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్ మన ఆస్ట్రేలియాలో జరగబోతుంది అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని నేను మన ముందే చెప్పినాను. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమంటుంది తెలుసా, రూమర్స్ ఏమంటుంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ రాక్ మధ్యలో కొన్ని మీటింగ్ జరుగుతున్నాయి అంట దీని గురించి. అండ్ అంతా మంచిగా ఉంటే డీల్ ఆల్మోస్ట్ డన్ అయిపోయినట్టే అంట. అండ్ ద రాక్ మనకి ఎలిమినేషన్ చేంబర్లో కనిపించచ్చు అని ఇలాంటి రూమర్స్ బాస్. అంటే ప్రెజెంట్ కోసం ఇది ఒక రూమర్ అండ్ రాక్ వస్తేనే మనం దీనికి నమ్మాలి. ప్రెజెంట్ కోసం అయితే ఇది ఒక రూమర్. అండ్ ఒక్కవేళ ద రాక్ రాయల్ రంబల్ వస్తే ఇంకా మంచిదే, ఎందుకంటే రాయల్ రంబల్ కోసం రూమర్ ఉన్నారు మన రాక్. సో ఎలిమినేషన్ చేంబర్ గురించి మాట్లాడితే ఎలిమినేషన్ చేంబర్లో ద రాక్ మనకి కనిపించని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ద రాక్ పైన నేను మీ అందరూ కంపల్సరీ ఇంకా చాలా వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు మన వీడియోస్లో మనం ద రాక్ గురించి, సాషా బ్యాంక్స్ గురించి అంటే చాలా మంది గురించి ఇక మాట్లాడుతూనే ఉంటాం, ఎందుకంటే ఇలా పైన చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ రాయల్ రంబల్ ఇంకా చాలా రూమర్స్ వస్తాయి. సో అవన్నీ రూమర్స్ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. కానీ చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మధ్యలో జబర్దస్త్ ఫైట్ జరిగితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అసలు ఏమంటున్నారంటే, ఇప్పుడు రోమన్ రేన్స్ ఫ్యాన్స్ అనుకోండి, హేటర్స్ అంటే మీరు ఏమని అనుకోండి, ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ ట్రైబల్ షీఫ్ క్యారెక్టర్కి అంటే ట్రైబల్ షీఫ్ క్యారెక్టర్కి మీరు ఇంత మంచిగా పుష్ ఇచ్చినారు, 3 సంవత్సరాల నుంచి ఈ క్యారెక్టర్ అంటే ట్రైబల్ షీఫ్ ఛాంపియన్ ఉన్నాడు. సో ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్కి ఒకవేళ ద రాక్ ఓడిపిస్తేనే మంచిది, అంటే కొడి రోడ్స్ ఓడిపిస్తే ఎక్కడనో మంచిది కాదని చాలామంది ఫ్యాన్స్ చెప్తున్నారు. అంటే ద రాక్ ఓడిపించిన తర్వాత ఇక ఓవర్ ఓడిపించినా పర్లేదు, బట్ ద రాకే ఫస్ట్ ఓడిపియాలి, ద రాక్ రోమన్ రేన్స్కి ఓడిపియాలని చాలామంది చెప్తున్నారు. చాలామంది డిమాండ్ అనే మాట ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ అసలు చాలామంది కోసం ఒక డ్రీమ్ మ్యాచ్. అండ్ ఇప్పుడైతే స్పెషల్లీ ఇప్పుడు రోమన్ రేన్స్ ఒక ట్రైబల్ షీఫ్ క్యారెక్టర్ ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి అయిపోయినారు కదా. సో అందుకే ఇప్పుడైతే చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ద రాకే రోమన్ రేన్స్ ఓడిపిస్తే మంచిగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే నిజంగా మీరు అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలనే మాట కామెంట్స్లో నేను చూస్తాను, ఎంతమంది మన ఛానల్లో ఈ మ్యాచ్ పైన ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలిసిపోతుంది. సో అందుకని మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ చెప్పింది కరెక్టేనా, అంటే మీరు అదే అనుకుంటున్నారా, అంటే రాకే ఓడిపిస్తే రోమన్ రేన్స్కి మంచిదా, లేదంటే కొడి రోడ్సే రోమన్ రేన్స్ ఓడిపిస్తే మంచిదా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.